రాజును మనమే ఎన్నుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి పరిణామంలో మన రాజును మనం ఎన్నుకున్న తర్వాత అది ఓడ దారిన తర్వాత తెప్ప తిరిగేసినటువంటి రీతిలో ఆయన రాచరిక పాలనని అవలంబిస్తా ఉన్నాడు. ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క అభిరుచులు, ప్రజల యొక్క కావాల్సినటువంటి అవసరాలను గుర్తించలేనటువంటి వాడు రాజు ఏ రకంగా అవుతాడు? ఆ యొక్క వ్యక్తి రాజుగా ఉండడానికి అర్హుడు కాదు అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తప్పకుండా ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితిని మనం ఈ రోజు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు వైద్య రంగం ఎంత పవిత్రమైనటువంటి రంగం. మొన్న కరోనా వచ్చిన సమయంలో వాళ్ళందరూ కూడా ఉత్తేజంగా తమ యొక్క శ్రమను, తమ యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేసి వాళ్ళు వైద్య రంగం సంబంధించినటువంటి వాళ్ళు శ్రమను అందించడం జరిగింది. అటువంటి వైద్య రంగంలోకి వెళ్తున్నటువంటి డాక్టర్లు ఎంత నాణ్యమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఆ యొక్క నాణ్యమైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి ప్రయత్నం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేస్తా ఉన్నాయా? ఏ రకం కూడా చేస్తలేవు. ఈ యొక్క లక్షలు, కోట్లకు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు మాత్రమే, కోట్లు ఆస్తులు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే మెడికల్ యొక్క సీటును పొందగలుగుతా ఉన్నారంటే ఈ రోజు మెడికల్ రంగాన్ని ఎంత వ్యాపార రంగంగా మార్చినారనేటువంటి దాన్ని మనం ఈ రోజు గుర్తు తెచ్చుకోవచ్చు. అయితే కనీసం ఈ దీంట్లో కూడా ఒక 10%, 15%, 20% ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విద్యార్థులకు స్టైఫండ్ అందజేయకుండా వాళ్ళు కూడా ధైర్యం చేసి ఈ రోజు రేపు రాకపోతే ఆ మిగిలిపోయినటువంటి సీట్లను కూడా అమ్ముకోవడానికి, శవాల మీద పేలాలు ఏరుకోవడానికి సిద్ధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులను మేము ఎండగడతా ఉన్నాం. ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా